టెస్టోస్టెరాన్ రిప్లేస్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇది హైపోగొనాడిజం ఉన్నటువంటి వాళ్ళలో అంటే మళ్ళీ మగవాళ్ళలో మాత్రమే, ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ. ఎందుకంటే టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఆడవాళ్ళు అనేది ఇంకా పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్, దాని గురించి నేను మాట్లాడబోట్లేదు. హైపోగొనాడిజం ఉన్నటువంటి మగవాళ్ళల్లో కొంతమందిలో మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇది టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ అనేది. ఇది కూడా అందరిలో కాదు. ఉదాహరణకి ఒక 80 ఏళ్ల మగవానిలో మనం టెస్టోస్టెరాన్ తక్కువగా ఉన్నా రిప్లేస్ చేసుకోవాలా లేదా అనేది డిబేటబుల్ విషయం. ఇక్కడ హైపోగొనాడిజం ఉండి ఎంగేజ్లో ఉండి వాళ్ళకి టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ అవసరమైతే ఇవ్వాలి, అందులో డౌట్ లేదు. అది చేయాల్సింది ఎండోక్రినాలజిస్ట్. అలా కాకుండా గుడ్డిగా ఇది మజిల్ బిల్డింగ్ కోసం అని చెప్పో, లేకపోతే స్టామినా పెరుగుతుందని చెప్పి వచ్చేటువంటి అబద్ధపు ప్రకటనలకు మీరు కనుక గుడ్డిగా నమ్మేసి వాటిని మీరు కనుక టెస్టోస్టెరాన్ కనుక తీసుకున్నట్లయితే దానివల్ల మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. చెడు ఎలా జరుగుతుందని కనుక చూసినట్లయితే రకరకాలుగా జరుగుతుంది. నేను పలానా బ్రాండ్ విషయానికి నేను వెళ్ళబోట్లేదు. ఐఎమ్ రిస్ట్రిక్టింగ్ మై సెల్ఫ్ టు టెస్టోస్టెరాన్ ఆర్ ఎనబాలిక్ స్టీరాయిడ్స్. మీరు కనుక చూసినట్లయితే దానివల్ల యాక్నీ రావచ్చు, అలానే గ్రీజీ స్కిన్ రావచ్చు, అట్లానే దానివల్ల హార్ట్ అటాక్ రిస్క్ పెరగచ్చు, దానివల్ల మీ యొక్క లిబిడో స్టామినా ఏదైతే పెరుగుతుందని చెప్పి అనుకున్నారో అది ఇంప్రూవ్ అవ్వకపోగా మీకు ఈ స్పర్మ్ కౌంట్ ఏదైతే ఉందో అది అయితే కనుక పడిపోతుంది, మీరు అన్నెసరీగా టెస్టోస్టెరాన్ కనుక తీసుకున్నా లేకపోతే ఎనబాలిక్ స్టీరాయిడ్స్ తీసుకున్నా కూడా. అలానే గుండె మీద డైరెక్ట్ ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది. గుండె మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపించడం వల్ల ఒక్కొక్కసారి మీకు గుండె పెరగటం, అట్లానే లివర్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఆ లివర్ మీద చూపించినటువంటి ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఈ లివర్కి సంబంధించినటువంటి సిరోసిస్ లాంటివి రావటం, అబ్నార్మల్ ఎల్ఎఫ్టీస్ రావటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎట్లా పడితే అట్లా ఈ ఎనబాలిక్ స్టీరాయిడ్స్ కానీ అది మజిల్ బిల్డింగ్ కోసం కావచ్చు, లేకపోతే స్టామినా పెరుగుతుందని చెప్పి కావచ్చు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి ఎస్పెషల్లీ క్వాక్స్ అనేది బాగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది, అందరిని అనట్లేదు, జిమ్ ట్రైనర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇది మజిల్ బిల్డింగ్కి వాడేసేయండి టెస్టోస్టెరాన్ అని చెప్పి. దానివల్ల చాలా చెడు జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో అయితే కనుక ఈ హీమోగ్లోబిన్ పెరిగిపోవటం వలన హార్ట్ అటాక్స్ రావడం కూడా చూస్తూ ఉంటాం. మనం వింటుంటాం కొన్ని సందర్భాలు, ఏది ఫలానా వ్యక్తి కండలు చాలా బాగున్నాయి, టెస్టోస్టెరాన్ తీసుకునేవాడు, ఎనబాలిక్ స్టీరాయిడ్స్ తీసుకునేవాడు, జిమ్లో కుప్పకూలి చచ్చిపోయాడని చెప్పి. ఇది బహుశా దీనివల్ల కూడా జరిగి ఉండొచ్చు. కాబట్టి దయచేసి ఈ యొక్క టెస్టోస్టెరాన్ లేదా ఎనబాలిక్ స్టీరాయిడ్స్ జోలికి వెళ్ళొద్దు. అది డాక్టర్ల సలహా మేరకు మాత్రమే, అది కూడా ప్రాపర్ హైపోగొనాడిజంని ఎండోక్రినాలజిస్ట్ డయాగ్నోస్ చేస్తే మాత్రమే టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్స్ సూపర్విజన్లో మాత్రమే వాడుకోవాలి. అంతే తప్పితే సోకాల్డ్ కొంతమంది వాళ్ళు చెప్పినటువంటి విధంగా మీరు అన్లైసెన్స్డ్గా మాత్రం ఈ టెస్టోస్టెరాన్ వాడుకోవద్దు. ఎందుకంటే లిబిడో అంటే ఏంటి, కోరికలు పెరగకపోగా ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా ఇన్ఫర్టిలిటీ సమస్యలు రావటం, ఈ స్పర్మ్ కౌంట్ పడిపోవటం లాంటివి జరగచ్చు. అలానే మీ బాడీలో న్యాచురల్గా ఏ టెస్టోస్టెరాన్ అయితే రిలీజ్ అవుతుందో అది కాస్త కూడా మీకు రిలీజ్ అవటం అయిపోతుంది. అంటే మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన శరీరంలో హైపోథాలమిక్ పిట్యూటరీ గొనాడల్ యాక్సెస్ అని ఉంటుంది. ఆ యాక్సెస్ మొత్తం సప్రెస్ అయిపోతుంది మీరు అన్నెసరీగా బయట నుంచి టెస్టోస్టెరాన్ తీసుకుంటే. కాబట్టి గుడ్డిగా క్వాక్స్ చెప్పారు కదా, లేకపోతే ఈ ఫలానా వ్యక్తికి మంచి క్వాక్ కావచ్చు, వాళ్ళు అరే అదే మంచిగా టెస్టోస్టెరాన్ రాసేస్తున్నాడు కదా అందరికని చెప్పి వెళ్ళిపోయి దయచేసి వాడద్దు. ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎవరినైతే రికగ్నైజ్డ్ ఎండోక్రినాలజిస్ట్ అని చెప్తుందో వాళ్ళు చెప్పినటువంటి విధంగా మాత్రమే వాడుకోవాలి. కొంతమంది యూరాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళు ఎంట్రాలజీ ప్రాక్టీస్ చేస్తుంటారు, వాళ్ళు కూడా సరిగ్గా ఈ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ అనేది చేస్తుంటారు. అంతే తప్పితే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా మాత్రం మీరు టెస్టోస్టెరాన్ లాంటివి తీసుకుని వాడటం అనేది చేయకూడదు అనేది నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది అలా కనుక చేయనట్లయితే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి కాంప్లికేషన్స్ అయితే రావడం అయితే తథ్యం, దానివల్ల మీరు కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు అనేది కూడా తథ్యం.